ఆపండి పెళ్లి. ఎరా ఎవరిని మోసం చేద్దామని పెళ్లి చేస్తున్నావు? అది కాదమ్మా. నోర్మై, ఒక హంతకుడి చెల్లెలకిచ్చి పెళ్లి చేసి నా బిడ్డ జీవితం నాశనం చేద్దామనే? పైగా అతను చచ్చిపోలేదు, పారిపోయి మారువేషంలో ఉన్నాడని మీరే కదండి చెప్పింది. ఒక హంతకుడి చెల్లెలకి ఆశ్రయం ఇచ్చామని తెలిస్తే రేపు ఈ కుటుంబం ఏమైపోతుంది, ఆ అమ్మాయి భవిష్యత్ ఎక్కడ ఉంటుంది, నా బిడ్డ జీవితం ఏమైపోతుంది? రేయ్ రాజా, వాడి స్వార్థం కోసం నీ బ్రతుకు నాశనం చేయాలనుకుంటున్నాడు. నీకు అమ్మ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆ పేట్ల మంచి దిగిరా. నీ వదిలిగా అత్తయ్య కోసం అర్థిస్తున్నాను, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. ఆపకండి ఏసీపీ గారు. సావమ్మా, ఉరేసుకుని చచ్చిపో. తాళిబొట్టు విసిరేసి పేట్ల మించి దిగిపోయిన ఇలాంటి అర్భకుణ్ణి ప్రేమించిన పాపానికి ఆత్మహత్య చేసుకోవటమే నీకు మంచిది. సావు. పెళ్లి కాకుండా శరీరాన్ని అప్పగించిన జీవితానికి నువ్వు ఎన్నుకున్న మార్గమే మంచిది. కానీ లేదండి, నేను చెడిపోలేదు. నేను ఇలా నాటకం ఆడితే మీరు శ్రీహర్ష కాదు మా అన్నయ్య చంద్రమని బయటపడుతుందని, అప్పుడు 10 మంది ముందు మీ పెళ్లి చేస్తానని ఈయన చెప్పారు. అన్న మెడకు ఉరితాడు పడితే మాత్రమేమిటని నువ్వు ఈ నాటకాన్ని రక్తి కట్టించావు. నువ్వు నిజంగా నా చెల్లెలు అయి ఉంటే నేను ఎంతో బాధపడి ఉండేవాడినమ్మా. మిస్టర్ ఏసీపీ, చంద్రన్ చెల్లెలు చెడిపోయేంత నీచమైంది కాదని నాకు తెలుసు. ఆమె ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే నిజం బయటపడుతుందని ఊహించాను. అదే జరిగింది. ఇది ఆషాఢ మాసం. ఏ దిక్కుమాలిన వాడు ఈ లగ్నంలో పెళ్లి చేయడు. నువ్వు పోగేసిన ఆ జనం అంతా పెళ్లి పెద్దలు కారని, సివిల్ డ్రెస్ లో ఉన్న మీ పోలీసులని నాకు తెలుసు. నేను చంద్రాన్నని బయటపడితే నా మీద పట్టానికి మఫ్టీలో వాళ్ళని రెడీ చేశావు. నీ పోలీసు డ్యూటీ కోసం, నీ కర్తవ్య నిర్వహణ కోసం ఒక ఆడపిల్లని పెళ్లి పీటలు ఎక్కించి దింపావు. ఈ పెళ్లి జరగకపోతే ఆ పాపం నీదే. 10 రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది. అప్పుడు ముహూర్తం పెట్టించి పెళ్లికి పిలువు. నిజంగా అక్షంతలు వేసి పెడతాను. సో ఫైనల్ గా నువ్వు హర్ష, శ్రీహర్ష.